యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహింపకుండా యెహోవాయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. అచట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. పాపులతో నా ప్రాణమును చేర్చకుము, నరహంతకులతో నా జీవమును చేర్చకుము. నేను యథార్థవంతుడనే నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. ఆఖరి వచనము అందరము కలిసి చదువుకుందాం. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. మంచిదండి, దయచేసి అందరము కూర్చుందాము. మరి గడిచిన కాలమంతా దేవుడు తన సజీవ రెక్కల కింద కాచి కాపాడి ఇచ్చిన క్షేమస్థితిని బట్టి ఈ రీతిగా మనం ఉంటున్నాము కనుక మరి ఇంకను దేవాది దేవుడు మరి మన పట్ల అనేక కార్యములు జరిగించబోతా ఉన్నాడు కనుక పూర్ణ హృదయముతో మరి సందేహింపకుండా నమ్మిక మాత్రము ఉంచండి. మరి మొదటి చదవబడిన లేఖన భాగంలో ఉన్న వచనాన్ని ఈ దినమందు మరి ధ్యానాంశంగా తీసుకుందాం. మరి 26వ కీర్తన మొదటి వచనము. యెహోవా, నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహింపకుండా యెహోవాయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. మరి దేవుని యందు మనము ఈ పునరుద్ధరణ దినమందు నమ్మిక ఉంచుకొని ఉండాలి. మరి మాకు నమ్మకము లేదా అనంటే ప్రతి దినము ఒక మనిషిని నమ్మాలన్నా మరి మనల్ని సృష్టించిన సృష్టికర్తను నమ్మాలన్నా మనకు సందేహమే కదా. ఎందుకంటే మన తలంపులు, మన ఉద్దేశాలు, మన చిత్తాలు వేరు. వాస్తవానికి ఏ మనిషి కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడు కదండి. ఎందుకనంటే మనం ఆల్రెడీ ఒక ఆలోచన కలిగి ఉంటాం కదా. ఇది ఇలా జరిగితే బాగుండు, ఇది ఇలా అవుతే బాగుండని ఆల్రెడీ మన కొన్ని తలంపులు, మన కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. దాన్ని బట్టే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం కదా. మరి రక్షించబడింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా మరి రక్షించబడినప్పుడు మనం కొన్ని ఆలోచనలు చేసుకుంటాం. ఇక మీదట జీవించినది నేను కాదు, నా దేవుడే. కాబట్టి ప్రతిదీ నేను ఆయన చిత్తానికి అప్పచెప్తాను, ఆయనే జరిగించాలనుకుంటాం. కానీ వాస్తవానికి అలా ఏ రోజు కూడా మనము జీవించలేం కదా. ఎందుకు? ప్రతి దినము కూడా మనం ప్రార్థిస్తాం మనకున్న పరిస్థితిని బట్టి. మరి భార్య అయితే తన భర్త గురించి, భర్త అయితే భార్య గురించి, బిడ్డలు అయితే తల్లిదండ్రుల గురించి, తల్లిదండ్రులు అయితే బిడ్డల గురించి, ఇలా ప్రతిదీ కూడా ఏదో ఒక ఆలోచన మనలో ఉంచుకొని మనం దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటాం. అలా అయితే మరి అడగకూడదంటారా, అడగడం తప్పంటారా అంటే మన అక్కర్లు ఎరిగి మనకేం కావాలో దేవాది దేవుడు ముందుగానే మనకి దయచేస్తాడు. ప్రతిదీ తెలుసు, మనకి అన్ని మాటలు తెలుసు. బైబిల్లో ఇప్పుడు కాదు, మరి కొంతమంది అనుభవ జ్ఞానులు ఉంటా ఉన్నారు. అనేకమైన విశ్వాస జీవితాన్ని పొడిగించుకుంటా వస్తున్న వారు వెనకాల మేము విశ్వాసులమన్నా, మేము నమ్మకస్తులమన్నా ఇయర్స్ పొడిగించుకుంటున్నారే తప్ప మరి వాస్తవానికి అది అనుకరణలోనికి వచ్చినప్పటికీ మరి నిజ జీవితంలో ఆ మాటలు ఎటుపోతున్నాయో మనకి అర్థం కావడం లేదు. మాటలు బైబిల్లో ఉన్నాయి, చక్కగా వ్రాయబడి ఉన్నాయి, నీట్గా వ్రాయబడి ఉన్నాయి, అది చూస్తున్నాము తప్ప నీ హృదయంలో అవి వ్రాయబడి ఉంటే దేని విషయమై కూడా మనం కలవర పడము. మరి ప్రతి విషయంలో దేవుడు ముందుగానే మరి కావలసింది ఏమిటో అవన్నీ నేను మీకు సమకూరుస్తాను, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి అంటారు. మనకు వాటి మీద సందేహం ఉంటుంది కదండి. ఎవడికి తెలుసు నీతి? ఎవడు బ్రతుకుతున్నాడు నీతిగా? ఎక్కడో ఉంది రాజ్యం, చనిపోయిన తర్వాత కదా. ఇప్పుడే నీతిని ఎందుకు అనుభవించాలి? ఇప్పుడే నీతిని ఎందుకు అనుసరించాలి? ఎవడి ఇష్టం వచ్చినట్టు వారు బ్రతుకుతున్నప్పుడు నేను మాత్రం ఎందుకు నీతిగా బ్రతకాలి, నేను మాత్రం ఎందుకు పరిశుద్ధంగా బ్రతకాలనే జీవితాలకు వస్తున్నారు. ఎవరో అన్యుల గురించి కాదండి, విశ్వాసులంగా ఉంటున్న మన గురించే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒకరిని వేలెత్తి చూపే అంత
ఏమంటారు, అటువంటి ప్రవర్తన కానీ అటువంటి విధానము కానీ నేటి క్రైస్తవుల్లో లేదని నేను చూస్తున్న వారిని బట్టి, వింటున్న సాక్ష్యాలను బట్టి నాకు వస్తున్న ఒక అవగాహన కదా. మనం ఇంకా ఏం మారుస్తాం అన్యుల్ని కదండి. నీ జీవితాన్ని బట్టి ఒక మనిషి మారలేకపోతున్నాడు, లేకపోతే నువ్వు ఉన్న విధానాన్ని బట్టి ఒక మనిషి నిన్ను పోలి నడుచుకోలేకపోతున్నాడు అంటే ఇంకా మనం క్రైస్తవులుగా ఉండి కూడా వ్యర్థమే. అనేకమైన సందేహాలు, అనేకమైన అనుమానాలు వస్తున్నాయి. కానీ అరే, సందేహించకుండా దేవుడు నీతిని, రాజ్యమును వెతకమన్నాడు కదా. దాని వైపు పరుగులు పెడదాం, దేవుణ్ణి వెంబడించుదాం, దేవుణ్ణి పోలుకొని ఏమంటున్నాడు దేవుడు, నన్ను పోలు మీరు నడుచుకోండి అంటున్నాడు. మరి తర్వాత మరి పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలన్నీ మనం పాటించలేకపోతున్నాం. మనం పాటిస్తే ఎప్పటికప్పుడే మనకి శిక్షా విధి కలుగుతూ ఉందని దేవుడు వాటన్నిటినీ కొట్టివేసి కొత్త నిబంధనలో రెండు ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు కదా. ఒకటి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని, తర్వాత నీ దేవుని నీ పూర్ణ హృదయముతో ఆరాధించాలని. మరి మనం ఏం చేస్తున్నామంటే దేవుడు చేయమన్నవి చేయటం లేదు, కానీ మిగతా అన్నీ కూడా మనము చేస్తున్నాం. కాబట్టి నమ్మిక మాత్రం ఉంచాలి. ఆయన నీకు ఎప్పుడు ఏది కావాలో దాన్ని అంతటినీ నీకు సమకూరుస్తాడు. మరి మనము చేయాల్సింది ఏమిటయ్యా అనంటే సందేహించకుండా దేవుణ్ణి మనము నమ్మాలి. ఈ దినమందు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము మరి మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. సందేహించకుండా దేవుణ్ణి మనము నమ్మాలి. ఎవరిని నమ్ముతాం? మనుషుల్ని మనము నమ్ముతాం కదా, వారిచ్చే మాటల్ని నమ్ముతాం. ఎందుకంటే మనిషి కనిపిస్తున్నాడు కదా, మనిషి మనకి కనిపిస్తుంది. తన ఎత్తు కనిపిస్తుంది, తన రంగు కనిపిస్తుంది, తన రూపం కనిపిస్తుంది, తన బిహేవియర్ కనిపిస్తుంది, తన మాట తీరు కనిపిస్తుంది, తన చూపు కనిపిస్తుంది, ప్రతిదీ కనిపిస్తుంది. కాబట్టి ఈ మనిషి ఎవరు? నమ్మదగినవాడు కదా. కానీ ఈ లోకంలో ఎవ్వరు కూడా నమ్మదగిన వారు కారు. దేవుడు మాత్రమే నమ్మదగినవాడు. ఎందుకంటే ఇంతమంది మనుషులు కలిసి ఉండడం ఇంతమంది అంటే మరి మనం ఎలా ఉన్నప్పటికీ దేవుని ప్రేమను బట్టి ఒకరి పట్ల ఒకరు నడుచుకున్నప్పుడు ఆ నమ్మకత్వాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కనుక అటువంటి నమ్మకాన్ని మనము కలిగి ఉన్నప్పుడే మాత్రమే ఒక మనిషితో ఒక మనిషికి సమాధానాన్ని దేవుడిస్తాడు. మరి అటువంటి వారు ఉన్నారా అనంటే నువ్వు దేవుని పోలు నడుచుకున్నప్పుడు, దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు నీ ఎదుట వ్యక్తిలో కూడా అదే ప్రేమ ఉంటుంది, అదే నమ్మకాన్ని ఆ మనిషి నీకు చూపిస్తాడు. కనుక మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూసే వారంగా ఉండాలి, దేవుని యందు నమ్మిక ఉంచే వారంగా మనము ఉండాలి. మరి అబ్రహాము జీవితంలో దేవుని యందే విశ్వాసం ఉంచాడు కదా. ఎప్పుడు? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు మరి అబ్రహాము దేవుని యందు నమ్మిక ఉంచాడు. మరి మన ముందు ఇప్పుడు చాలా ఆధారాలు ఉంటున్నా మనం ఇంకా మనుషులు నమ్ముతాం. ఆ మనిషి వచ్చి ఆదరిస్తే బాగుండు, ఈ మనిషి వచ్చి సహాయం చేస్తా బాగున్నాను. మరి ఇంకా దేవుడు ఎందుకండి మనుషులే సహాయం చేస్తే కదా. మరి మనుషులు వ్యర్థమా అంటే వ్యర్థమని కాదు, కానీ దేవుణ్ణి మించి ఏ మనిషిని కూడా మనము నమ్మకూడదు. ఇవాళ రేపట్లో దేవుణ్ణి మించి కొంతమంది మనుషులను నమ్ముతాం, దేవుణ్ణి మించి కొంతమంది మనుషుల్ని ఆరాధిస్తాం, దేవుణ్ణి మించి కొన్నిటిని ఆశిస్తూ ఉంటాం. వాటి వల్ల శ్రమ, దుఃఖమే తప్ప మనకేది కూడా ఉండదు. కానీ నీ దేవుణ్ణి నమ్ము, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు, నీ శ్రమలో నుంచి నిన్ను విడిపిస్తాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. శద్రకు, మెషకు, అబేద్నెగో అని ముగ్గురు మరి స్నేహితులున్నా ఉన్నారు. మరి వాళ్ళ ముందు ఒక శ్రమ ఉంది. అది ఎటువంటిదంటే అయితే చావు లేకపోతే బ్రతకటం. ఈ రెండిటి మధ్య ఉన్నప్పుడు మరి వారు తీసుకున్న నిర్ణయం ఏమిటి అని అంటే మేము చావడానికైనా సిద్ధపడతాము, కానీ మా దేవుణ్ణి తప్ప వేరే దేవుణ్ణి మేము ఆరాధించము, మా దేవుణ్ణి తప్ప వేరే దేవుణ్ణి మేము నమ్మమని చెప్తా ఉన్నారు. ఈ తరంలో నీకు అటువంటి శ్రమ వస్తే, నీకు అటువంటి కష్టం వస్తే, నీకు అటువంటి ఏదైనా ఆపద ఎదురైతే నీ నీతి ఎక్కడ పోతా ఉంది, నీ యథార్థత ఎక్కడ పోతా ఉంది ఒక్కసారి ఆలోచించుకోవాలి. శ్రమ ఏ రీతిగా అయినా రావచ్చు, నీ యథార్థత ఎంతవరకు నువ్వు మరి దృఢంగా ఉంచుకోగలుగుతున్నావో ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. పైన వచనంలో అదే ఉంది, ఏమని? యథార్థవంతుడనై ప్రవర్తించుతున్నాను. ఎప్పుడు ప్రవర్తించుతున్నావు? మందిరంలో ఉన్నప్పుడు కాదు, మందిరం మెట్లు దిగేటప్పుడు కాదు, మందిరం నుంచి వెళ్ళి
సేవకులు చెప్పిన మాటలను విని మరలా నువ్వు మందిరానికి వచ్చే వరకు, మరలా నువ్వు దేవుని సన్నిధిలో ఉండే వరకు ఆ వాక్యము నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు ధ్యానించుకుంటా ఉంటావో నిన్ను యథార్థవంతుడిగా వాక్యమే మారుస్తూ ఉంటుంది. కనుక అటువంటి జీవిత విధానాన్ని మనం అనుసరించినప్పుడు దేవుడి చేత ఆశీర్వదించబడతాం. మరి ఆ ముగ్గురు స్నేహితులు కూడా వారి మధ్య ఉన్న శ్రమను బట్టి కృంగిపోలేదు, కానీ మా దేవుడు ఇది చేయటానికి సమర్థుడు అని వాళ్ళు నమ్ముతా వచ్చారు. మరి ఈ దినమందు దేవుడు నీ ముందున్న శ్రమను కష్టకాలమును కూడా తీసివేయడానికి ఆయన సమర్థుడు అని మనం నమ్మాలి. మరి కొన్నిసార్లు నమ్మిక కలగదు, కానీ నమ్మాలి. ఎందుకంటే మన ముందున్న వారు అనేకమైన కార్యములు జరిగించుకుంటా వచ్చారు, అనేకమైనవి చూస్తూ వచ్చాము, మరి అనేకమైన వింటా వచ్చాము. మన ముందు అనేకమైన ఆధారాలు ఉన్నప్పటికీ మనం ఇంకా విశ్వాసం ఉంచలేకపోతున్నామంటే ఏంటి అర్థం అంటే మన ముందున్న మనుషులు మనకి కనిపిస్తూ ఉన్నారు, కానీ మనలో ఉన్న దేవుడు మనకి కనిపించటం లేదు. కనుక దేవుణ్ణి వెతకండి, నీలో ఉన్న ప్రార్థన శక్తిని వెతకండి. వాక్యానుసారంగా జీవిస్తే నీకు వచ్చే ఆశీర్వాదాల వైపు నీ దృష్టి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి ఆ ముగ్గురు స్నేహితులు కూడా ఒకే మాట మీద ఉంటూ మా దేవుడు ఏదైనా చేయగల సామర్థ్యం గల దేవుడు అని నమ్మారు. వారి ముందున్న మరణ శిక్ష ఏదైతే ఉందో దాన్ని తప్పించుకుంటా వచ్చారు. మరి ఈ దినమందు నీ ముందు ఎంత శ్రమ ఉందో, ఎంత కష్టం ఉందో దాన్ని సులువుగా దేవుడు దాటించగలడు. కాకపోతే ఏమి ఎదురు చూస్తూ ఉన్నాడంటే నీ నుండి నీ యథార్థతను, నీ నమ్మికను ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు యథార్థవంతుడవై నువ్వు నమ్మకము కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ పునరుద్ధరణ దినమందు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను యథార్థంగా ఉండాలి, నేను నీ యందు నమ్మిక ఉంచాలి ప్రభువా, మనుషుల మీద కాదు కానీ నీ యందు నేను నమ్మిక ఉంచుతాను ప్రభువా, నన్ను ఆశీర్వదించండి, నన్ను గొప్ప చేయండి, నీ కొరకు బలమైన పాత్రగా నేను ఉండాలి ప్రభువా అని మనం ఎప్పుడైతే దేవాది దేవుని మీద నమ్మిక ఉంచుతామో దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. అన్ని వేళలా మనల్ని ఆశీర్వదించగల దేవుడు. మరి అడగక ముందే అక్కర్లెరిగి మనకు సహాయం చేసే దేవుడు మన దేవుడై ఉంటున్నాడు. కనుక పూర్ణ హృదయముతో మరి దేవుడు చెప్పిన దాన్ని మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతకండి, తర్వాత ప్రతిదీ దేవుడే మీకు అనుగ్రహిస్తాడు. ముఖ్యంగా దేవుని యందు నమ్మిక ఉంచండి, యథార్థ కలిగి జీవిస్తూ మరి ఆయనకి ఇష్టలుగా ఉంటూ ఆయన మీ కొరకు దాచి ఉంచిన ప్రతి ఈవిని కూడా మీరు పొందుకొనున్నట్లుగా పూర్ణ నమ్మిక మరి ఆయన యందు ఉంచుతూ ఇంకను మీరు ఆశీర్వదించబడాలని మరి దేవుని మేరట ఈ మాటలను మీకు తెలియచేస్తా ఉన్నాను. మంచి తండ్రి, దేవుడు ఈ మాటలను మన వినికిల్లో ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడా, నీ కొందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఘనుడా, గొప్ప దేవుడా, నీ కొందనములు చెల్లిస్తున్నాము నాయన. గడిచిన కాలమంతా నీ సజీవ రెక్కల కింద కాచి కాపాడి ఇచ్చిన క్షేమస్థితిని బట్టి నీ కొందనములు చెల్లిస్తున్నాం. ఇదిగో మేము యథార్థంగా ఉన్నప్పుడు, నీ యందు నమ్మిక ఉంచినప్పుడు ప్రభువా, మీరు మాకు న్యాయము తీర్చే దేవుడవు, మాకు కావలసిన ప్రతిదీ సమకూర్చే దేవుడవు. కనుక మనుషుల వైపు కాకుండా నీ వైపు చూసే నాయన నమ్మికను మాకు దయచేయండి. ఇదిగో అబ్రహాము నమ్మాడు, బహుమానం పొందుకుంటా వచ్చాడు. ఇదిగో శద్రకు, మెషకు, అబేద్నెగో నమ్మారు, శ్రమ నుంచి తప్పించబడుతూ వచ్చారయ్యా. ఈ తరంలో మేముంటున్నాము నాయన, మమ్మల్ని మీరు ఆశీర్వదించండి, శ్రమ నుంచి తప్పించండి. బహుమానము నాయన మా కొరకు మీరు దాచి ఉంచిన ఈవులను పొందుకొనుటకు తండ్రి మీరే మాకు సహాయము దయచేస్తూ రమ్మని, మీరిచ్చిన సమయం అంతటి ద్వారా నాయన మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడనే పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.